ఇది రమ్య మోక్ష గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత శివాజీ గారితో జరిగిన బజ్ ఇంటర్వ్యూ దానికి సంబంధించిన వీడియో అనమాట. సో శివాజీ గారు ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, ఆ అమ్మాయి ఎలాంటి ఆన్సర్లు చెప్పింది, శివాజీ గారి అబ్జర్వేషన్స్ ఏంటి. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఈ అమ్మాయి గోరుజున ఎక్కువే అనిపించుంటుంది అనిపించింది. ఎందుకంటే అమ్మాయి సమాధానాలు కూడా కొన్ని చోట్ల అలాగే చెప్పింది. సో ఆయన ఏం డీకోడ్ చేశారు, ఆవిడ గేమ్లో నుంచి ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఆన్సర్లకు ఎలాంటి కౌంటర్లు వేశారు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే లాస్ట్లో ఒక చిన్న మాట కూడా చెప్పారు ఆవిడకి, పనికొచ్చే మాట మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే బజ్ ఎంట్రీ జరిగింది సండే, మనం మాట్లాడుకుంటుంది ట్యూస్డే. ఎందుకంటే నేను నామినేషన్స్ అడవుల్లో మనం మాట్లాడుకోలేదు. సో ఇది ఇప్పుడు పైగా నేను రాత్రి 2 వీడియోలు చేస్తున్నా, నామినేషన్ ఎపిసోడ్ కూడా 12 తర్వాత జరిగింది కాబట్టి దీనికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి. ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే మీకేమనిపించింది రమ్య మోక్ష ఇంటర్వ్యూ అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో పచ్చళ్ళ పాప కాబట్టి పచ్చళ్ళతో కంపేర్ చేశారు అనమాట ఎంట్రీ. దాని తర్వాత మళ్ళీ ఒక చప్పట్లు, ఒక విజిల్. ఏది ఎక్కువ సౌండ్ వచ్చిందంటే విజిల్ ఎక్కువ సౌండ్ వచ్చిందంటే ఇక్కడ వచ్చిందా అక్కడ వచ్చిందా అనగానే ఇక్కడ వచ్చింది సార్ అని చెప్పి. సో ఏది ఎక్కడ పోయింది ఏంటంటే మీరు చెప్పాలి సార్, ఇక్కడ మీ నుంచి తెలుసుకోవాలి ఎక్కడ రాంగ్ అయింది ఏంటంటే. సరదా కూర్చుందాం అని చెప్పి కూర్చున్నారు. కాళ్ళకి దండం పెట్టినట్టుంది. ఇప్పుడు పెట్టింది, వెళ్ళేటప్పుడు పెట్టింది, దగ్గర పెట్టింది. ఉన్నాయి పద్ధతి, సంస్కారం. సో ఎలా స్టార్ట్ చేశారంటే ఫస్ట్ నెగిటివిటీ కోసం మాట్లాడుకుందాం. సో మీకు చాలా నెగిటివిటీ ఉంది, అది నా పర్సనాలిటీతో పోగొడతాను అన్నారు కదా. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అంతే నెగిటివిటీ, వాళ్ళు కూడా అదే అన్నారు కదా. అంటే అందరు కాదు సార్, ఒక 2-3 అన్నారు నెగిటివ్ అని చెప్పి అన్నారు అని చెప్పి. కానీ ఇంకొక 2 వీక్స్ ఉంటే నేనేంటో తెలిసేది అని చెప్పి. ఉన్న టైం ఎప్పుడూ కూడా సఫిషియెంట్ కాదని అనిపిస్తుంది. 4 వారాలు ఉన్నా కూడా మీరు అందరిని అలరించలేరు. ఎందుకు వాళ్ళకి నెగిటివ్ వైపు వచ్చింది, జనాల్లోకి ఎందుకు అంత పాజిటివ్గా వెళ్ళలేదంటే రమ్య గారు కనుక చూస్తే నేను చెప్తాను చూడండి. మీ గేమ్ ఎలా సాగిందంటే టార్గెటింగ్ గేమ్లా సాగింది. మీరు పర్టికులర్ పీపుల్ని టార్గెట్ చేశారు త్రూఅవుట్ ద డేస్ 2 వారాలు. సో ఎక్కడ పాజిటివ్ వైపు అన్నది రాలా. మీరు సుమన్ గారితో పెట్టుకున్న బాండ్ కూడా అది ఒక కమర్షియల్ యాంగిల్లో కనిపించింది తప్పితే, అంటే ఓట్స్ కోసం దేనికోసం పెట్టుకుని తప్పితే ప్యూర్గా అనిపించలా. ఎందుకు అనిపించలేదంటే మీరు అసలు బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదన్నారు. సో అది బాండే కానప్పుడు అది బయటికి వెళ్ళే అవకాశమే లేదు. సో ఎంతసేపు పవన్, రీతు, కళ్యాణ్, తనుజ వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు సాగింది కాబట్టి ఆ ఇంప్రెషన్ అనేది హౌస్లోనూ రాలేదు, బయట రాలేదు. ఇది ఫ్యాక్ట్, చూసుకోండి ఒకసారి ఈ విషయం. సార్ శివాజీ అడుగుతారు పాజిటివ్ అవడానికి ఏం చేసాం అంటే పర్టికులర్గా ఏం చేయలేదు సార్, నేను అలా చేయాల్సిన అవసరం లేదు. సో నా పర్సనాలిటీ కరెక్ట్గానే ఉంటుంది అన్నట్టు చెప్పారన్నమాట. ఇది రైటే, అది మనకు లేనిది తెచ్చిపెట్టుకోకూడదు. సో నేను పాజిటివ్ అని ఆవిడ బిలీవ్ చేస్తే ఆవిడ పర్సనాలిటీతోనే ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ చేయగలగాలి. సరే హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్తున్నాను అన్నావు కదా, ఏం చేశానంటే టాస్క్లు ఆడాను, ఇమాన్యుయల్తో 2-3 స్కిట్లు చేశాను, ఆ 2 బాగా వచ్చినాయి అని చెప్పి బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారంట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ రామన్ స్కిట్ ఏదైతే ఉందో నాకైతే అస్సలు నచ్చలా. ఇమాన్యుయల్ది మోస్ట్ వరస్ట్ స్కిట్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మందికి కొంతమంది నచ్చింది అన్నారు కానీ నాకైతే మాత్రం నచ్చలేదు, దాని మీద స్టాండ్ అయ్యాను. నెక్స్ట్ శివాజీ గారు, ఆది గారు వచ్చినప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చారు, ఇది కూడా బాగుంది, ఆయన గమనించారు. ఇవన్నీ నాకే అనిపించింది అనుకున్నా, చాలామందికి అనిపించింది ఈ అమ్మాయి కొంచెం గొరోజన ఎక్కువే అని చెప్పి. ఒక హింట్ ఇచ్చినప్పుడు నువ్వు చాలా యాటిట్యూడ్తో థ్యాంక్ యూ అని చెప్పావు అనగానే లేదు సార్ అలా కన్వే అయితే సారీ, బట్ నేనేంటంటే మ్యానిపులేటర్ అనగానే నేను ఎక్కడ మ్యానిపులేట్ చేశాను అని చెప్పి ఆలోచించుకుంటున్నా, ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని చెప్పి థ్యాంక్ యూ చెప్పాను అన్నట్టు చెప్పారు. కానీ బట్ అక్కడ మాత్రం యాటిట్యూడ్ కనిపించింది రమ్య గారు. ఇది కూడా మీరు ఆ ఎపిసోడ్ వేసుకొని చూసుకుంటే మీకు ఒక మంచి లెర్నింగ్ పాయింట్ అవుతుంది ఆ అమ్మాయికి. చూసుకుంటే ఓకే మనం ఇలా మాట్లాడితే ఇలా అవుతుందేమో అని చెప్పి. ఆ బొక్కలో ఎవరికేమనిపిస్తుంది నాకేంటి నేను ఎలాగే ఉంటానంటే అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చి కొద్దిగా నేర్చుకుని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి కదా, మనల్ని మన స్క్రీన్ మీద చూసుకొని తర్వాత మనం నేర్చుకోవడానికి ఉంటుంది. లోపల లెర్నింగ్ కాకపోతే కనీసం బయటకు వచ్చాక చూసుకున్నా సరే నేర్చుకోవాలి. అదర్వైజ్ బిగ్ బాస్ జర్నీకి ఒక అర్థం ఉండదు. ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ షో ఎందుకు అనుకుంటాం. శివాజీ అడుగుతారు ఫిజికల్ టాస్క్లో కుమ్మేస్తాను అన్నావు కదంటే చేశాను సార్, నామినేషన్ టాస్క్లో బాల్ గేమ్ 3 సార్లు బాల్ పట్టుకున్నాను, అలాగే బర్నీ గారు నాపానంటే నేను అగ్రీ చేస్తాను. ఫిజికల్ టాస్క్లో ఆవిడ ఎంతవరకు అవుతుందో అంతవరకు చేశారు, ఇంకా ఇన్ఫాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ మించే చేశారు. బర్నీ గారు ఇంప్రెస్ అయ్యి నన్ను లాక్ చేసేసింది ఆ అమ్మాయి అన్నారంటే, గేమ్ చేంజర్ అమ్మాయి అన్నారంటే ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఏదైనా ఫిజికల్ టాస్క్లు పడి ఉంటే ఈ రౌడీల దాంట్లో రమ్యకి చాలా అడ్వాంటేజ్ అయ్యేది. కానీ అలా పడలేదు కాబట్టి ఆ అమ్మాయికి అడ్వాంటేజ్, అంటే గ్రూప్గా ఫిజికల్ టాస్క్ అనేది పడి ఉంటే కనుక ఆ అమ్మాయికి చాలా అడ్వాంటేజ్ అయ్యేది. ఎందుకంటే ఒక 2 అమ్మాయిలను ఆపగలిగేది మినిమం. అలాగే తను వర్సెస్ రీతు పడి ఉంటే ఇద్దరికి మంచి అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. కానీ అది జరగలా. బట్ ఆ అమ్మాయి ఎఫర్ట్స్ మాత్రం బాగున్నాయి, ఫిజికల్గా స్ట్రెంత్ ఉంది, జిమ్ బాడీ అయ్యా, జిమ్ చేస్తూ ఉంటుంది, మరి మామూలుగా ఉంటుంది ఏంటి. నెక్స్ట్ ఈ హౌస్కి కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించింది అంటే ఒకసారి అలా జరుగుతూ ఉంటే అని చెప్పారు. నెగిటివ్గా వెళ్ళినా పాజిటివ్గా వెళ్ళినా ఎలా బయటికి వెళ్ళింది ఏమీ ఐడియా లేదు అది అని చెప్పి అనుకున్నారు. ఈ హౌస్కి ఎవ్వరూ కరెక్ట్ కాదంటే కొంతమంది యాటిట్యూడ్ అలాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ కాదు, కొంతమందికి కొంచెం ఫిట్నెస్ లేని వాళ్ళకి అంతే. అంత పర్సనాలిటీ వైజ్ అనుకుంటాం కాబట్టి చెప్పలేండి, అంటే ఎవరు కరెక్ట్ కాదనేది వెళ్తాయి కానీ తెలియదు. శివాజీ గారు అంటారు మీరు ఎంటర్టైన్మెంట్ చేయలేదు కానీ కంప్లైంట్స్ ఎక్కువ చేశారు. తనుజ, కళ్యాణ్,
పవన్ రీతు కేవలం టార్గెట్ చేయడానికి హౌస్కి వచ్చారు అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఇది బాగా పట్టుకున్నారు. సో ఆయన షోని బాగా దగ్గరగా ఫాలో అవుతున్నారు, అన్ని విషయాలు గమనిస్తున్నారు, లైవ్ చూస్తారు తెలియదు, ఎపిసోడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు, ఆయనకి అర్థమవుతుంది. సో టార్గెట్ చేయడానికే వచ్చారు అనిపించింది నాకు కూడా. ఆవిడ గేమే టార్గెటింగ్ గేమ్లో సాగిందనమాట. రమ్య నాకు చిరాకేసింది సార్ అంది. ఏంటమ్మా నీకేం చిరాకేసిందంటే వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు, గేమ్స్ వల్ల. సో ఆవిడ ఏమంటారంటే ఒకవేళ వాళ్ళు అలా బాండ్స్ ఉండటం వల్ల నేననే వ్యక్తిని కనుక ఎఫెక్ట్ పెట్టి ఆడినా కూడా నన్ను గెలిపించరు కదా, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా జస్ట్ బికాస్ ఆఫ్ బాండ్స్ అని అంటది. కరెక్టే, వాళ్ళ బాండ్స్ వల్ల వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, కానీ మీకు హౌస్మేట్ సపోర్ట్ కావాలా, బయట ఆడియన్స్ సపోర్ట్ కావాలా? మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆడియన్స్ కదా రికగ్నైజ్ చేస్తారు. మీరు బాల్ గేమ్ ఆడినప్పుడు కానీ, మీరు భరణి గారిని బాల్ గోల్ వేసే దాంట్లో కానీ ఆడియన్స్ చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి రమ్య ఇంత బలం ఉందా అని. మీరు ఆ ఫోకస్లో మీ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసుకుని వెళ్ళుంటే, రాదర్ దాన్ని ఎవడేంటి మనకెందుకు అనుకుని వెళ్ళుంటే విషయం వేరేలా ఉండేది. నాకెందుకు వీళ్ళందరూ మాట్లాడుకుని వచ్చి బాండ్స్ని బ్రేక్ చేయాలి అని చెప్పి కంకణం కట్టుకున్న వాళ్ళు అనిపించారు. అందులో పర్టికులర్గా రమ్య గారు, మాధురి గారు ఎక్కడ అనిపించిందో చెప్తాను చూడండి. శివాజీ గారు అంటారంటే ఇక్కడ బాండ్స్ పెంచుకోవడం అంటే ఏంటంటే మనం అందరితో మంచిగా ఉండటం, మనం కూడా దాంట్లో ఒక భాగం అయ్యే ఆడితే నలుగురు మనతో ఉంటారు అని చెప్పి, 4 వారాలు వెళ్తాం అని చెప్పి. సో బిగ్ బాస్ హౌస్లో ఇంతకుముందు ఒక గేమ్ అనేది సీజన్ టు సీజను ఆడియన్స్ పర్సెప్షన్ అనేది ఇయర్ టు ఇయర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు లాస్ట్ ఇయర్ అంతకుముందు వరకు గ్రూప్ గేమ్ అంటే తిట్టేవాళ్ళు సీజన్ 7 వరకు. సీజన్ 8లో గ్రూప్ గేమే హైలైట్ అయింది, ఎందుకంటే అది గ్రూప్గా ఆడాల్సిన గేమే, ఆ సీజనే అంతే, ఆ టీమే అంతా. ఇది బంధాల సీజను, ఎందుకంటే సెలబ్రిటీస్ అని, కామనర్స్ అని, ఓనర్స్ అని, టెనెంట్స్ అని, వైల్డ్ కార్డ్స్ అని డిఫరెంట్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం వాళ్ళు ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళకి కొంచెం ఒక బంధం అనేది ఏర్పడతా ఉంది. సో ఇది బాండ్స్ సీజన్ యాక్చువల్గా. సో నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఇలాగే ఉంటుందా, ఎలాగే బాండ్స్ అంటే అప్పుడు జనాలకి అది ఎక్కితే నమ్మకం లేదు. నెక్స్ట్ నలుగురితోనూ మంచిగా మాట్లాడి బాగానే ఉన్నాను, అమ్మ అక్క అని చెప్పి అలాంటి రిలేషన్ ఏం పెట్టుకోలేదు అంట. ఓకే కరెక్టే. మరి బాండ్ కోసమే సుమన్ గారి దగ్గరికి వెళ్ళినట్టు జనాలు అందరూ అనుకుంటున్నారు అంటే మీరు అనుకోవట్లేదు సార్, నాకు అర్థం కాల, మీకు అనిపించింది కదా. అంటే ఆవిడ ఏమంటుందంటే నేను ఏ రోజు ఆయన్ని అన్న అని పిలవలేదు, గారు అని పిలిచానంట. ఇది సూపర్. గారేం కాదు, గారు అని పిలిస్తే బాండ్ కాదు, అన్న అని పిలిస్తే బాండా? ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, వాడిని నేను పిలవను అంటే నాకు బాండ్ కాదా? ఇది అసలు లాజిక్లెస్ ఆర్గ్యుమెంట్ అనమాట. అది ఆర్గ్యుమెంట్ కాదులేండి, పాయింట్. శివాజీ గారు వెంటనే అన్న బాబు అని అనకపోతే బాండ్ కాదని కాదు కదా అన్నారు. సింపుల్. మీరు ఇప్పుడు సుమనన్ ఎక్కడి నుంచి ఉంటే మీరు వెళ్ళి అక్కడి నుంచి ఉండటం, సుమనన్ ఇటు వచ్చి ఇటు నుంచి ఉంటే మీరు వెళ్ళి అక్కడి నుంచి ఉంటే అది ఏంటి, ఎందుకు చేసినట్టు? మరి మాధురి గారు నాతో మాట్లాడలేదు ఎందుకు బాధపడినట్టు? మాధురి గారు సుమన్ గారు అన్నంత మాత్రాన బాండ్ కాకుండా పోదు కదా. సో వై సుమన్ అని అడిగారు. ఎందుకు సుమనే? ఎందుకంటే ఆవిడ చెప్పింది ఏంటి తెలుసా, 2 వీక్స్ యాక్టివ్గా లేరని చెప్పి నామినేషన్లు వేశారు. బాండ్స్ వల్ల ఎవరిని చేయాలి అంటే ఎవరిని చేయకుండా కావాలని ఆయన టార్గెట్ చేస్తున్నారు, ఆమెను చేస్తున్నారు. నేను వెళ్ళిన వారమే అబ్జర్వ్ చేశాను, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో లోగా ఉన్నారో వాళ్ళతో ఉండాలని నాకు అనిపిస్తుంది అని చెప్పి. సో ఆయన ఫస్ట్ 2 వారాలు టార్గెట్ చేశారంట. దాని తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని చేయాలో తెలియక ఆయన చేశారంట. సో ఎవరైతే ఒంటరిగా ఉంటారో, ఎవరైతే లోగా ఉంటారో, అసలు దీన జనోద్ధరణ నాయకురాలిలాగా వాళ్ళను ఉంచాలి, వాళ్ళని ఉద్ధరించాలి అన్నట్టు. సుమన్ గారికి ఉన్నంత సపోర్ట్ హౌస్లో ఏ కంటెస్టెంట్కి లేదు. అగ్రీ చేస్తారు, అగ్రీ చేయరు ఈ విషయాన్ని. సుమన్ గారిని నామినేషన్ చేయకుండా కావాలని ఆయన 5 వారాలు ఉండాలని అందరికీ చెప్తే కాపాడుకున్నారు. ఆయన్ని కాపాడుకోవడానికి ట్రై చేశారు. అట్లీస్ట్ హౌస్ మొత్తం ఆయన సపోర్ట్, ఆయన ఏం చేస్తే దానికి సపోర్ట్ చేస్తారు. ఆయన మీరెళ్ళి ఆయన ఉద్ధరించేది ఏంది? ఆయనకి బయట సపోర్ట్ ఉంది, ఆడియన్స్ సపోర్ట్ ఉంది. నాగార్జున గారు చాలాసార్లు చెప్పారు, మీరు వెళ్ళకముందే ఆయనకి మొత్తం తెలుసు. ఏమీ లేదు, ఆయనకి బయట బాగుంది, మీరు వెళ్ళారు గేమ్ ఆడుకున్నారు, అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఇది పెట్టుకున్నారు. నెగిటివ్గా తనూజ కళ్యాణ్ పవన్ రీతని పెట్టుకుంటే పాజిటివ్గా సుమనన్నని పెట్టుకున్నారు. అంతే సింపుల్. మిగతాదంతా సోది, అది క్లియర్ తెలిసిపోతుంది. ఇట్లాంటి కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడు మీరు అలా అనుకుంటాం, బయట తెలియదు అనుకుంటారు కొంతమంది. నేను చెప్తాను చూడండి, వైల్డ్ కార్డ్గా వెళ్ళి ఇప్పుడు శ్రీజ లాంటి వాళ్ళు వెళ్ళి అది పెద్ద గొప్ప ఏమైనా, దివ్య లాంటి వెళ్ళి పెద్ద గొప్ప అలాంటి పాయింట్స్ పెట్టి చేయడం చూసి వెళ్ళిన వాళ్ళు కదా అంటారు. మరి వీళ్ళు కూడా చూసి వెళ్ళారు కదా, మరి వీళ్ళందరూ ఎందుకు అంత గట్టిగా పేకలాపోయారు? చూసినంత మాత్రాన ఇట్స్ నాట్ ఈజీ ప్రజెంట్ చేయటం. ఎస్, మళ్ళీ ఆ ఫ్యూల్ అనేది 1 వీకే, అది దివ్యాకైనా శ్రీజకైనా 1 వీకే. దాని తర్వాత మళ్ళీ మొత్తం మారిపోతుంది, మళ్ళీ మొత్తం కలిపాడుకోవాలి. కానీ వెళ్ళిన ఫస్ట్ వీక్ అయినా ఇంప్రెస్ చేయాలంటే దానికి కావాల్సిన తయారీ అన్నది జరగాలి కదా, ఆ ప్రిపరేషన్ అన్నది ఉండాలి కదా. వీళ్ళ ప్రిపరేషన్ చూడండి, మరి ఏముంది? సో ఎందుకు అంటే ఏంటి సింపతియా అంటే ఆయన ఉండి అలా సింపతి తెచ్చుకుందాం అనుకుంటే, నాకే సింపతి ఏం కాదు సార్ అంటే, మరి లోగా ఉండే వాళ్ళతో మాట్లాడేసి మీకేంటి, మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా
వాళ్ళు లోగా ఉన్నారని వాళ్ళతో, వీళ్ళు హైలో ఉన్నారు వీళ్ళతో, నెగిటివ్గా ఉన్నారని వాళ్ళతో, అంటే నాకేమి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి ఏంది ఓదార్పు యాత్రకి వెళ్ళావా నువ్వేమైనా, అమ్మో సుమనన్న గారు అంతా టార్గెట్ చేస్తారు ఇల్లు ఓదారుద్దాం అన్నట్టు వెళ్ళావా అని చెప్పి ఒక సెటైర్ వేశాడు. కొంచెం కాలింది మనకి, కన్సర్న్ అని చెప్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ చాలా తనుజ గురించి టచ్ చేస్తున్నాడని చెప్పి, తనుజ నీకేమైనా చెప్పిందా నన్ను టచ్ చేస్తున్నాడు ఊరికి, అది ఏమైనా చెప్పిందా అంటే, మరి మీరు ఎలా ఆలోచించుకున్నారు, మీరు ఊహించుకొని చేశారా అదంతా మాటలు కానీ ఏదైనా అని చెప్తుంటే, సో అది అమ్మాయి వ్యక్తిగతం కదా అయ్యి అని చెప్పి వాళ్ళ కోసం మాట్లాడతారన్నమాట. అమ్మాయి బయట వీడియో చేశాను, వచ్చిన రోజు కూడా అబ్జర్వ్ చేశాను, సో బయట తను టచ్ చేస్తున్నప్పుడు చూశారు, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూశారు అని చెప్పి. బయట రమ్య గారు బయట మనం చూసినప్పుడు మనం ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ లోపల హౌస్లో ఉన్నప్పుడు, ఒక నేషనల్ టీవీలో ఉన్నప్పుడు, మన తోటి కంటెస్టెంట్ అయినప్పుడు బయట ఉన్న వ్యూస్ యాస్టీగా చెప్పకూడదు, కొంచెం వాటిని చెప్పే విధంగా చెప్పాలి. మేము కూడా అలా ఎప్పుడు అమ్మాయిలు పిచ్చాడు అలాంటి మాటలు మాట్లాడలేదు, నేనైతే అట్లీస్ట్ మాట్లాడలేదు. సో రియల్గా చూశాక అబ్బాయితో మాట్లాడదాం అనుకున్నాను, ఎలా రెస్పాండ్ అవుతాడో దాన్ని బట్టి నామినేషన్ కూడా చేద్దాం. నేను ఫస్ట్ చెప్తా, మాట ఏంటో వదిలేస్తా, లేదంటే తాటదేస్తా అన్నట్టు ఉంది. సో మాట్లాడదాం. మరి మీరు ఆ కామెంట్స్ అన్ని పాస్ చేయకముందు మీరు మాట్లాడాల్సింది. ఆవిడకి ఫస్ట్ దెబ్బ పడింది ఆడియన్స్ని ఈ మాటలే, అవసరం లేని మాటలు, అనవసరమైన మాటలు. ఈవెన్ ఆడియన్స్లో అలాంటి మాటలు ఉన్నా కూడా అక్కడ మీరు చేయాల్సిన మాటలు కాదు, అక్కడ మీరు వాడాల్సిన పదాలు కాదు అవి. అసలు తనుజ మీకేమైనా ప్రాబ్లం అని చెప్పిందా? అసలు ఆవిడికి లేని ప్రాబ్లం మీకేంటి? వాళ్ళిద్దరు బాండ్ కోసం అసలు టచ్ చేస్తున్నాడు, టచ్ చేయట్లేదు ఏంటి? ఎందుకంటే నాకు అనిపించింది సార్, యాజ్ ఎ గర్ల్గా నాకు అనిపించింది, మేడం మనకు అనిపించినవన్నీ చేసుకుంటే వెళ్తే చాలామంది చాలా చేసే విషయాల్ని మనం ఇంకా వాళ్ళని క్వశ్చనబుల్ అవ్వవు. ఇప్పుడు మీరు రీల్ పెట్టి ఎవరైనా కామెంట్ చేస్తే నాకు అనిపించింది నేను చేశాను అంటే ఇంకా దాన్ని మనం క్వశ్చన్ చేయలేం కదా. సో అది బయట చూసి ఒక అబ్బాయి మీద అమ్మాయి పిచ్చోడని చెప్పి ఎలిగేషన్ వేసేస్తావు అలా డైరెక్ట్గా అనగానే రమ్య ఇప్పటికీ అదే కరెక్ట్ అని చెప్తా, బట్ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి. సో ఏదో చేస్తాడు, టచ్ చేస్తున్నాడని, కానీ ఆ వర్డ్ మాత్రం యూజ్ చేయకుండా ఉండాల్సింది. సారీ చెప్పాను అప్పుడే కాదు ఇప్పుడు కూడా సారీ చెప్తున్నానని చెప్పి కళ్యాణ్కి మళ్ళీ ఇక్కడ ఇందులో నుంచి సారీ చెప్పారు ఈ బజ్ ఎంట్రీ నుంచి. నెక్స్ట్ కమింగ్ టు పులిహోర, పవన్తో పులిహోర కలిపావు నువ్వేంటి అని చెప్పి డేమోన్తో. నేనేం కలపలేదే అని చెప్పి ఆశ్చర్యపోయింది. శివాజీ గారు ఆ రోజు చెప్పారు కదా నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పంటే చెప్పారు ఎగ్జాక్ట్గా, నేను విన్నాను అది అనగానే రమ్యము వీడియో చెక్ చేసుకోండి ఏదైనా సరే, నేను ఎప్పుడు పవన్ నాకు ఇష్టం అని చెప్పట్లేదు, సో ఎప్పుడు నేను కోపంతో తను తిడతా ఉంటాను అనగానే శివాజీ గారు అమ్మాయి నేను చూసామ్మా అని చెప్పి చాలా అమాయకంగా అంటారు. అనగానే మీరేం చూస్తారో నాకు తెలియదు, 100% చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్పలేదు అనగానే వెంటనే వీడియో ప్లీజ్ అనగానే వీడియో వేశారు. ఏ వీడియోలు బయట కూర్చుంటారు సార్, మాధురి గారు తిను డెమోని కూర్చుంటాడు. సో ఈ అమ్మాయిని మాధురి గారు అడుగుతూ ఉంటారు నీకేమైనా స్పెషల్ ఉన్నారా, ఎవరైనా నచ్చారా, ఎవరు నచ్చారో చెప్పు అంటే అలా ఏం లేదు, ఎవరైనా నచ్చుతారేమో అనుకుంటా, నాకు పవన్ నచ్చాడు, చాలా ఇన్నోసెంట్, పవన్ అంటే ఇష్టం అని చెప్తారు. వీళ్ళు ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు చెప్తాను. యాక్చువల్గా అక్కడ రమ్య గేమ్ మేజర్ దెబ్బ పడింది అక్కడ, ఒకటి కళ్యాణ్ పిచ్చోడు అన్నది నెక్స్ట్ ఈ డ్రామానే. సో వెంటనే ఇంకా స్టాప్ అంటారు. స్టాప్ అన్న తర్వాత రమ్య మాధురి గారు కూడా బాండ్స్ బ్రేక్ చేయాలి అని అనేవాళ్ళు సరేనా. సో దట్ మాధురి గారు ఏం చెప్పారంటే పవన్ని ఇలా పక్కకి నథింగ్ అంటే జస్ట్ మామూలుగానే పిలిచి ఏమన్నా మామూలుగా కూర్చో అన్నా పులిహార అంటే మామూలుగా కూర్చోబెట్టుకున్నాం కానీ ఏం పులిహార ఏం కలపలేదు అంటారు. చూసే వాళ్ళకి పక్కకు పిలుస్తుంది ఏదో ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు హౌస్లో కానీ ఏదైనా ఇలా ప్లాన్ చేసుకున్నారు లేండి. మొత్తం ఇది అయిపోయిన తర్వాత మీకు కంక్లూడ్ చేస్తారు. సో బాండ్స్ బ్రేక్ చేయడానికి ఇదంతా నాకు సార్కి అడిగినప్పుడు కూడా చెప్పాను, నా తమ్ముడు అన్నా చెల్లి ఫీల్ అని చెప్పి కూడా చెప్పాను. మాధురి గారు ప్రొడ్యూసరు, సంజన గారు డైరెక్టరు, దీన్ని బాండ్స్ బ్రేక్ చేయడానికి ఒక 3-4 కాన్వర్సేషన్స్ చేసుకున్నామని చెప్పారు. ఇది మ్యాటర్. సో మాధురి గారు నెక్స్ట్ సంజన గారు ఇందులో బాండ్స్ బ్రేక్ చేయడం కోసం అంటే మీరు బాండ్స్ బ్రేక్ చేయాలంటే ఆ బాండ్లో తప్పులు ఉన్నాయి, ఆ బాండ్ వల్ల మనకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సిన పద్ధతి ఏంటి? రీతుకి డెమానికి మధ్యలో మీరు వెళ్ళి డెమాన్ ఏదో మీరు ఫ్లడ్ చేస్తున్నట్టు కూర్చొని డెమాన్ ఏదో మీతో మాట్లాడుతుంటే రీతు అలిగి వాళ్ళిద్దరి మధ్య బాండ్ బ్రేక్ అవుతుందా? మీరు అట్లా చిచ్చు పెడతారా? నాకు అర్థం కాల. ఇదేం దరిద్రపు గుట్టు ప్లాన్? ఏదో ఫన్ కోసం చేసుకున్నారు అంటే ఓకే, కానీ బాండ్స్ బ్రేక్ చేయడం కోసం వాళ్ళిద్దరినే విడదీయడానికి మాధురి గారు కానీ సంజన గారు కానీ రమ్యాన్ని అస్త్రంలో వాడారా అనిపించింది నాకు. ఈ అమ్మాయి ఒకసారి బయట టిఫిన్ చేస్తా అంటూ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, గట్టిగా చేయాలి. సంజన గారు ఏదో చెప్తే చేస్తాం మరి నువ్వు ఇలాంటివన్నీ అంటే చేస్తాను, ఏదో ఒకటి చేయాలి, వచ్చాం కదా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయే లోపల ఏదో ఒకటి చేయాలి అన్నట్టు చెప్తారు. ఏదో చరిత్రలో పేజీలు రాయాలన్నట్టు. మనం వచ్చిన పని ఏంటి? మనకెందుకు వాళ్ళిద్దరిది? బయట ఆడియన్స్ చూసుకుంటారు కదా, నీ గేమ్ నువ్వు వాడు, అది రైట్ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి ఆ పాయింట్స్ని. దానివల్ల మీకు ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీరు ఎఫెక్ట్ అయిన తర్వాత మీరిద్దరు కలిసి ఉండటం వల్ల నన్ను ఇలా తీశారు, నాకు అది నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదు,
మీరు ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీ గ్రూప్ గేమ్ వల్ల నేను నష్టపోతున్నాను పెడితే దిగిపోద్ది పాయింట్ అది ఆడియన్స్లోకి. ముందు నీ కష్టం చూపించకుండా అది కొన్ని బ్రేక్ చేయాలంటే నామినేషన్ పెట్టి బ్రేక్ చేసే బుర్రలేదు చూసుకో అని చెప్పారు కదా, అయిపోయింది కదా. మధ్యలో మీరు ఫ్లడ్ చేస్తే దూరేది నాకు అర్థం కాలేదు. పులిహార వీడికా వాడికా అంటే మధ్యలో పులిహార అయింది మీరు కదా, వాళ్ళిద్దరూ హౌస్లోనే ఉన్నారు, మీరు బయటకు వచ్చేసారు, అస్త్రంలో వాడారు మిమ్మల్ని. శివాజీ గారు నెక్స్ట్, మీకేం పని బాండ్స్ బ్రేక్ చేయడానికి? రమ్య గారు, నాకు అసలు నచ్చడం లేదు సార్, ఎప్పుడు చూసినా లవర్స్ పార్కులు అడిగిపెట్టిన ఫీల్ వస్తూ ఉంటుంది అని. మీకు బయట నుంచి చూసినప్పుడు కూడా బాండ్స్ ఉన్నాయని తెలుసు కదా, అనిపిస్తుంది కదా, మరి ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి? వెళ్ళకుండా ఉండొచ్చు కదా, ఎక్కడ ఆగిపోవచ్చు కదా. లవర్స్ పార్క్లా ఉందంట, ఇంకోసారి ఇంకో థీమ్లో వెళ్తే ఇంకోలా అనిపిస్తుంది. మన ఇష్ట ప్రకారం బిగ్ బాస్ హౌస్ ఉండాలని చెప్పి అందరినీ మనం మార్చలేం కదా. రమ్య గారు ఏంటి నాకు అసలు అర్థమే కాలేదు, ఈ అమ్మాయి థాట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. అది వాళ్ళ సమస్య అమ్మా, నీకేంటి మధ్యలో వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే రమ్య గారు ఏంటి సార్ లవర్స్ పార్క్లో ఉందని అంతా అనుకున్నాము. సో వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే కనుక్కున్నాను నేను వాళ్ళని, రీతుని డెమోన్తో మాట్లాడానంట. కనుక్కొని ఏం చెప్పారు, వాళ్ళు జెన్యూన్ అని చెప్పారు. పవన్ అండ్ రీతు ఆర్గానిక్గా మాకు ఎఫెక్షన్ ఉంది అని చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో అది మీ గేమ్ మీ ఇష్టం అని చెప్పి వదిలేశాను అని చెప్పారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కదిలి మీరు ఎప్పుడు మాట్లాడారు, ఈ పులిహార ఎప్పుడు గెలిపారు, ఎంత జరిగిన తర్వాత ఎప్పుడో మాట్లాడటం వల్ల మీకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. మీరు వెళ్ళిన రోజే నామినేషన్ కూడా చేయకముందే మీరు అడిగి ఉండాల్సింది. అప్పుడు ఏంట్రా మ్యాటర్, బయటికి ఇది బాగాలేదు ఏంటి అని అడుగుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. జెన్యూన్గా అప్పుడు వదిలేసేవాళ్ళు కదా. మరి ఆ మాత్రం దానికి కాదు కదా, ఇది గేమ్ ఆడారు మీరు, అది దెబ్బ కొట్టింది రివర్స్లో. నెక్స్ట్ శివాజీ గారు, కళ్యాణ్ మిమ్మల్ని ఏమైనా టచ్ చేశాడా? చితకొడతా అన్నో నన్ను కనుక చేస్తారు కానీ తనుజాన్ చేశాడు. ఆ అమ్మాయికి లేని ప్రాబ్లం మీకేంటి? నెక్స్ట్ రమ్య, ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపించింది అంటారు. మరి బిగ్ బాస్కి చెప్పింది కదా అమ్మాయికి ప్రాబ్లం ఉంటే, మీకు అనిపించి ఏంటి నాకు అర్థం కాలేదు. అమ్మాయి ప్రాబ్లం అంటే బిగ్ బాస్ చెప్పుకునేది, నాగార్జున గారు చెప్పుకునేది. రమ్య ఏంటంటే అదే సార్ తన స్పెషాలిటీ, తను చెప్పదు, ఇలా వెళ్తుంది, ఇలా భుజంతో ఇలా గుద్దుతుంది అనమాట, ఇలా వెళ్తుంది కానీ చెప్పదు సార్ అని చెప్పి. అంటే ఈ అమ్మాయి ఏంటంటే తనూజని బ్యాడ్ చేయడానికి, అంటే తనూజ కళ్యాణ్ బ్యాడ్ చేస్తుంది కానీ చేసేవన్నీ తనూజ చేస్తుంది పనులన్నీ, బట్ కళ్యాణ్ బ్యాడ్ అవుతున్నాడు అన్న విధంగా చెప్పింది. ఏంటంటే ఇదంతా నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదమ్మా అని చెప్పి శివాజీ గారు అడుగుతారు. అడిగితే రమ్య ఉంటుందండి, యాజ్ ఎ గర్ల్గా నేను ఆ రోజు లైవ్లో చూశాను, వీడియో చూసి ఒకటి అనుకున్నాను కానీ ఎంట్రీ రోజు అడిగిపెట్టినప్పుడు 1 అవర్లోనే అది చూసా. తను చిరాకు పడింది, అంటే కళ్యాణ్ ఏదో చేస్తా ఉంటే తను చిరాకు పడిందంట. తనకి నిజంగా వద్దు అంటే వద్దు అని చెప్పి కరాఖండిగా చెప్పాలి కదా. ఆయన ఏం చేశాడు, మీరేం వద్దన్నారు, ఏమైనా బలవంతంగా చేయబోతున్నాడా, అసలు ఏం మాట్లాడుతున్నారు? తను చెప్పడం లేదు, సేమ్ టైం చిరాకు పడుతుంది. అక్కడ బ్యాడ్ అయ్యేది కళ్యాణే బయటకు ప్రొజెక్ట్ అవుతున్నాడు అనిపించింది అని చెప్పి. అక్కడ అంతలానే ఏదైనా జరుగుతుందా, ఏదో పెద్ద ఆయన ఏదో చేయబోతుంటే ఇప్పుడు వద్దంటుంది కానీ చేయాలి అన్నది చెప్తే మళ్ళీ వద్దందు కరాఖండిగా చెప్పదు. అందుకని శివాజీ గారు సంబంధమే లేని విషయాల్లో వేలు పెట్టి మీరు బ్యాడ్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చారని నాకు అనిపిస్తుంది అని చెప్తారు. చాలా క్లియర్గా అదే జరిగింది, బాగా కనిపెట్టారు, బాగా అర్థం చేసుకున్నారు. సేమ్ అదే, మనకి సంబంధం లేని విషయంలో చీమల బట్టలో చెయ్యెట్టి కుట్టించుకున్నారనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ అడిగారు, నిజంగా అసలు మీరు ఎపిసోడ్స్ చూసారా అని అడిగారు. ఇది డే 1 క్లియర్ అయిపోయింది అందరికీ. ఆవిడ ఏమంటారంటే కొన్ని చూసా అంటారు. మేడం, బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు 24/7 చూడాలి, రివ్యూస్ చూడాలి, అన్నీ చూసుకుని వెళ్తే ప్రాపర్గా ప్రిపరేషన్ ఉండాలి. మీరు వెళ్తారని మీకు తెలిసిపోని, మీకు తెలియదంటే అనుకోవచ్చు. మీరు వైల్డ్ కార్డ్కి వెళ్తారని మీకు తెలుసు, హోప్స్ ఉన్నాయి, 90% మీకు ఛాన్స్లు ఉన్నాయని మీకు తెలుసు, నాకే తెలిసినట్టు మీకు ఎందుకు తెలియదు. అలాంటప్పుడు మీరు ఎపిసోడ్స్ అన్నీ చూసుకుంటా ప్రాపర్ ప్రిపరేషన్తో ఉండాలి. మీ సిస్టర్, మీ అక్కగారు ఉన్నారు, ఆవిడ బిగ్ బాస్ బాగా తెలుసు, ఆవిడ కూడా ఏముంది బిగ్ బాస్లోకి వెళ్ళాలని తనతో కూర్చొని ప్రిపేర్ చేసుకుని ప్లాన్ వేసుకొని వెళ్ళాలి. కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు చూసేది నాకు అర్థం కాలేదు. కొన్ని చూసా అంటే ఎపిసోడ్స్ చూడలేదని చెప్పి డే 1 క్లియర్ అయిపోయింది అంటారు ఆయన. దానికి ఇచ్చే ఎగ్జాంపుల్ అంటే డే 1 పవన్కి ఎందుకు ఇచ్చావు సెల్ఫిష్ అని చెప్పి. నాకు ఇది కరెక్ట్గా కాదు అనిపించింది. ఇంకోటి ఉంది, రాముకి మ్యానిపులేటర్ ఉంటాం, అది హైలైట్ ఆ రోజు మాత్రం. అది నౌకలకు తెచ్చిపోయింది నేనైతే. అంటే టాస్క్లో రీతుని తిడతారు కదా, పిరమిడ్ టాస్క్లో తిట్టాడు. ఇన్ఫాక్ట్ ఏంటమ్మా అది అని చెప్పి ఇసుక్కుంటాడు కొద్దిగా. అందులో డే 1 తప్పే అనిపించలేదు నాకు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదని చెప్పి ఇసుక్కుంటాడు. ఆ అమ్మాయి ఏడ్చిద్ది, ఈయన తిట్టాడని కాదు, తన వల్ల ఈయన డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పి దానికోసం ఏడ్చిద్ది, తిట్టాడని కాదు. ఇది కూడా చూడలేదు అమ్మాయి సరిగ్గా. ఏదో స్క్రీన్ మీద ఒకటి వస్తా ఉంటే కింద ఇక్కడ రీల్స్ చూసుకుంటూ ఉంటుంటారు. ఆ రీతి ఏడుస్తుంది, ఇటు పవన్ కనిపిస్తుంది, ఆ పవన్ ఏదో అన్నాడని చెప్పి రీతి ఎడుతుంది అనుకుని మన రీల్స్ మనం చేసుకుందాం అన్నట్టు ఉంది. కరెక్ట్గా గమనిస్తే మీకు మ్యాటర్ అర్థమయ్యేది, ఎవరి విషయంలో ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి. సో టాస్క్ విషయంలో సెల్ఫిష్గా ఉన్నాడని ఆ రోజు అలా అనిపించింది శివాజీ గారు. రీతికి చాలాసార్లు సపోర్ట్ చేశాడు కదా, అంటే అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత తిట్టడం బాగాలేదు అని చెప్పి.
ఎంత సపోర్ట్ చేసాడు, బెడ్ టాస్క్లో తనకు సపోర్ట్ చేసి తన ముందు పడిపోయాడు అనవసరంగా వెళ్ళి. నెక్స్ట్ శివాజీ గారు, మీరు వెళ్ళిన కాన్సెప్ట్ ఎలా ఉందంటే తనుజాని కళ్యాణ్ని వేరు చేయాలి, పవన్ని రీతిని వేరు చేయాలి. ఏంటిది? మొత్తం అంతా డిస్కషన్లు కూడా దాని మీద ఉన్నాయి. శివాజీ గారు ఇంకా మీరు చెప్పింది ఏంటి, నెగిటివిటీ ఉంది, దాన్ని బ్రేక్ చేయాలి అని చెప్పి ఆ విషయాన్ని మీరు కంప్లీట్గా మర్చిపోయారు. రమ్య మర్చిపోలేదు, సిచ్యువేషన్ దొరికితే ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, బట్ ఇంత ఫాస్ట్గా వచ్చేస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు. ఫాస్ట్ టైం కాదు, 2 వారాలు కూడా మంచి టైమే హౌస్లో ఉండడానికి. శివాజీ గారు, బిగ్ బాస్ హౌస్ని బాగు చేద్దాం వెళ్ళారా మీరు? మీకు ఎందుకు బాగానే ఉండాలి కదా రమ్య. దానికి రీజన్ ఉంది, ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అంతే. ఇది ఒక రీజను, వేరే ఉన్నాయి కానీ ఇది ఒక రీజన్ అన్నది చెప్తారనమాట. కానీ దాని చుట్టూ జరిగిన డ్రామా వల్ల మీరు అక్కడే ఉండిపోయారు కదా అంటే అవునంటది. సో మిమ్మల్ని అక్కడ లాక్ చేశారు. మీకు ఆ ఇంటెన్షన్ ఉండటం, వేరే వాళ్ళకు కూడా అదే ఇంటెన్షన్ ఉండటం, వాళ్ళు మిమ్మల్ని ఇందులో పుల్ చేసి వాళ్ళకేం వాళ్ళు ఆడుకున్నారు, మీరు ఈ చట్టంలో ఇరికిపోయారు. మీకు ఎంతసేపు వేరే సమస్య, వేరే పాయింట్, వేరే యాంబిషన్ ఏమీ లేకుండా ఈ చట్టంలో ఇరుక్కొని వీళ్ళ చుట్టే తిరిగారు మీరు. గేమ్ అంతా అక్కడ దెబ్బడిపోయింది. దివ్యాకి ఫేక్ అని ఇచ్చారు ఎందుకు అనగానే ఆవిడ వైల్డ్ కార్డ్కి వచ్చి భరణి గారిని ఫస్ట్లో పెట్టారు, తర్వాత భరణి గారితో ఉన్నారు అని చెప్పి ఏదో చెప్తారన్నమాట. శివాజీ గారు, మరి సస్టైన్ అయింది కదా అమ్మాయి, భరణి వెళ్ళిపోయి సస్టైన్ అయింది కదంటే అవును అంటారన్నమాట. వచ్చే ముందు కూడా చెప్పాను అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ పెట్టద్దని ఏదో సంబంధం లేకుండా చెప్తారు. ఆయన నవ్వుతాడు, వెనకాల నుంచి నవ్వు మ్యూజిక్ వెళ్తాను. నాకు అర్థం కాలేదు అసలు అది ఏంది చెప్పింది ఏంటి అని చెప్పి, ఏదో కట్ అయిపోయిందేమో మరి. నెక్స్ట్ శివాజీ గారు, కళ్యాణ్ తనుజ లవర్స్ అని చెప్పారా, మీకేమైనా అలా అన్నారా అనగానే లేదు సార్ నాకు అలా అనిపించింది, లవర్స్ పార్క్లోకి ఎంటర్ అయ్యానని చెప్పి అనిపించింది, వాళ్ళందరం చూస్తాను కానీ మళ్ళీ నీకేంటి సంబంధం, కుషన్లన్నీ అదే ప్యాటర్లు అక్కడ తిరిగింది అనమాట. నాకు అనిపించింది చెప్పడం తప్పా సార్ అంటది. ఖచ్చితంగా తప్పే. మనకు అనిపించిన ప్రతి విషయాన్ని మనం చెప్పుకుంటూ వెళ్తే మీ రీల్ కింద వచ్చే ప్రతి కామెంట్ని కూడా మీరు అప్రూవ్ చేసినట్టే. ఆడికి అనిపించింది అంటాడు, బోధో తిడతాడు, ఎందుకు ఇలా చేసేవారని అడిగాను, నాకు అనిపించింది అంటాడు. జస్టిఫై అవుతుందా? అవ్వదు కదా. ఎవరికి అనిపించింది అది చెప్పుకుంటూ వెళ్తే ఇంకేముంది, ప్రాపర్గా దానికి ఒక లాజిక్, ఒక థియరీ, ఒక ప్రూఫ్, ఒక ఆర్గ్యుమెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో ఒక బేసిస్ మీద అనిపించాలి. నాకు అనిపించింది, నాకు చూడగానే అనిపించింది అనగానే ఇంకా అప్పుడు కామెంట్ చేసినప్పుడు నాకు అనిపించింది, నేను చేసా అంటాడు. జస్టిఫై అయిపోతుందా? అవ్వదు కదా. మీరు బాధపడతారు కదా. ఇది అంతే కదా, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించాలి కదా. నీకేంటమ్మా సంబంధం అంటే నాకు అనిపించింది చెప్పడం తప్ప సార్ అంటే. రమ్య రీతు కూడా కన్ఫెషన్ రూమ్లో చెప్పింది సార్, కళ్యాణ్కి తనుజ అంటే ఇష్టం అని చెప్పి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లో కనిపించిందని, తనుజ అక్కడ ఇష్టం అని చెప్పి బయట పట్టడం లేదని చెప్పి ఇవన్నీ చెప్పింది అంటే కరెక్టే. ఆ అమ్మాయి చెప్పిన విధానం ఎలా ఉంది, మీరు చెప్పిన విధానం ఎలా ఉంది? ఆ అమ్మాయి ఒక పాజిటివ్ టోన్తో, సో వీళ్ళిద్దరికి ఎలా ఉంది, ఆయనకు ఒక అభిమానం ఉందో, ఆయనకు ఒక ఫీలింగ్ ఉందో, ఆ అమ్మాయి కూడా ఉంది బయటపడట్లేదని చెప్పింది ఎలా ఉంది? లవర్స్ పార్క్లా ఉంది, ఏంటిది ఇడిపోండి అని చెప్పి మీరు చెప్పింది ఎలా ఉంది? టార్గెటింగ్కి అది నెగిటివ్గా చెప్పడానికి పాజిటివ్గా చెప్పడానికి డిఫరెన్స్ లేదా? దట్టు అమ్మాయి ఏమైనా డెరిగేటరీగా మాట్లాడిందా? మీరు మాట్లాడింది ఎలా ఉంది? వెనకాల మాట్లాడింది ఎవరు అడగకుండానే. శివాజీ గారు 360 డిగ్రీస్లో కెమెరాస్ ఉంటాయి అమ్మా, ఎవరు ఏదైనా చేసేయాలని ఏం చేసుకోలేరు కదా అన్నది చెప్తారనమాట. దాని తర్వాత ఏం నేర్చుకున్నారు అంటారు. అనగా ఏంటంటే తెలుసా, ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి నేను చెప్పాలని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటది. ఆయనకి కాలిద్ది ఇక్కడ, లిటరల్గా కాలింది, నాకు అర్థమైంది. కానీ అంత ఇదిగా చూపిరాడు ఏంటంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఏమంటారంటే మీ మైండ్ని రీడ్ చేయడానికి టైం లేదు, మీకు అంత టైం ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటారు. ఖచ్చితంగా కాలింది. ఆయనకి ఏం సంబంధం మళ్ళీ అర్థం కాదు. మీరు నా చేత ఇలా చెప్పించాలనుకుంటున్నారు అని, ఎందుకు మీకేదో ఉపయోగపడే 4 పాయింట్లు చెప్తారనుకుంటారు. సో నేను ఒక లిమిట్ వరకు ఎంటర్ అవుతాను సార్, దాని తర్వాత ఎంటర్ అవ్వను అది ఏం చెప్పి చెప్తూ ఉంటారు. సరే ఏమనిపించింది అంటే ఎవరిని నమ్మకూడదు అని అనిపించింది, మనుషుల్ని నమ్మకూడదు అన్నట్టు చెప్తారనమాట. ఈయన ఇంకా అరిస్టాటిల్ థియరీ అనుకుంటూ ఒకటి చెప్తారు, మనిషి సంఘజీవి, సమాజంతోనే ఉండాలి అని చెప్పి ఒకటి థియరీ చెప్తారు. సో దాని తర్వాత ఆయన ఏం చెప్తారంటే, నేను మాదిరి గారు ఉన్నాం, ఇద్దరు మాటలు మ్యాచ్ అయ్యాయి, తన యాక్షన్స్ వేరేగా ఉన్నాయని చెప్పి రమ్య గారు చెప్తారు. సో మా ఇద్దరికి మాటలు మ్యాచ్ అయ్యాయి, బట్ ఆవిడ యాక్షన్స్ మాత్రం డిఫర్ అయ్యాయి అని చెప్తే, మాదిరి గారు రియల్ ఆఫ్ ఫేక్ అంటే ఏమంటారంటే ఫేక్, ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలు వేరే ఇప్పుడు వేరే అని చెప్పి చెప్తారు. నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, అందుకని ఆవిడ పద్దాక నా చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు హౌస్లో. వీళ్ళు బయట మాట్లాడుకున్నారు, ఇలా మనం వెళ్దాం, ఇలా మనం మాట్లాడుకుందాం, వెనక్కి కూర్చొని వీళ్ళు ఏమైనా ఎలాగో నెగిటివ్ ఉంది కాబట్టి ఏమైనా మనం కామెంట్స్ పాస్ చేద్దాం, మనకు అప్పుడు పాజిటివిటీ వస్తుంది, తర్వాత వీళ్ళు బంధాలు బ్రేక్ చేస్తే మనం హైలైట్ అవ్వచ్చు అని చెప్పి ఏదో ప్లాన్ చేసుకున్నారేమో నాకు అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేశారు, ఈవిడ్ని ఈ లూప్లో పెట్టి పవన్ రీతు లూప్లో పెట్టేసి ఆవిడ సైలెంట్గా తనుజకి ఫరగా అయిపోయారు. అది న్యాచురల్గా అయిందా లేదంటే కావాలని చేశారన్న విషయం పక్కన పెట్టండి. కానీ దెబ్బ పడింది ఎవరికి? ఈ అమ్మాయికి. ఆవిడ సైలెంట్గా ఉండటం వల్ల, అంత గోల్ చేస్తే కూడా ఆవిడ నామినేషన్లోకి రాలా. ఈవిడ వీళ్ళని టార్గెట్ చేయడం వల్ల తనుజ చేత నామినేషన్ చేయించబడింది. అనవసరంగా కామెంట్స్ అన్ని పాస్ చేయకపోతే
చేసేవాళ్ళే కాదేమో, అసలు నామినేషన్లోకి తెచ్చేవాళ్ళే కాదేమో, మాదిరి గారి మీదకి వెళ్ళేదేమో నామినేషన్, ఈ హౌస్ మొత్తం రచ్చరచ్చ చేశారని. అలా ఈవిడికి దెబ్బేశారు, దెబ్బ పడింది అనిపించింది. ఎందుకు నమ్మారు ఆవిడ్ని అన్నట్టు అనమాట. ఈయన క్వశ్చన్ అడుగుతారు అనమాట. బంధుత్వాలు ఎన్ని బంధుత్వాలు ఇవన్నీ మీరు వెళ్ళింది విడగొట్టుకోవడానికి కదా, మళ్ళీ మీ ఇద్దరు ఏంది, మీ మాటలేంది అన్నట్టు అడుగుతారు. మళ్ళీ మీరు ఎందుకు ఆ బంధాలు పెంచుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో అనగానే రమ్య, అది కాదు సార్, ఒక మాట చెప్పారు ఆవిడ, అది జరగకపోయేపాటికి నేనేం చేశాను, నన్ను ఎందుకు దూరం పెట్టావు అని చెప్పి క్లారిటీ ఇవ్వు అడిగానని చెప్పారు. సో ఇది ఇక్కడ నాకు గట్టిగా అనిపించింది. వీళ్ళు బయట మాట్లాడుకున్నాను చెప్పి ఒక మాట చెప్పారు, అది జరగలేదంట. సో ఏం చెప్పారంటే మనిద్దరం కలిసి ఉందాం, మనిద్దరం బ్రేక్ చేద్దాం, తనుజని టార్గెట్ చేద్దాం అని చెప్పేది అనుకుని ఉంటారు. అది జరగపోయేపాటికి నన్ను ఎందుకు దూరం పెట్టావు, సో మనం మాట్లాడుకున్నది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నాకు క్లారిటీ ఇవ్వు అని చెప్పి దానికోసం అడిగారు. అదనమాట సంగతి నాకు అనిపించింది. సో జనరల్గా జరుగుతూ ఉంటాయి, బయట వైల్డ్ కార్డ్స్ మాట్లాడుకుని లోపలికి వెళ్ళటం, ప్లాన్ వేసుకోవడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం. కానీ ఆవిడ ప్లాన్కి విరుద్ధంగా ఆవిడ వేరే పార్టీలో ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఈవిడ ఇరిక్కిపోయింది. నెక్స్ట్ కదా, నేను ఏమంటానంటే ఇది బిగ్ బాస్ హౌస్, నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, ఎలా లైఫ్ లీడ్ చేస్తావు అన్నదే మా బిగ్ బాస్ హౌస్ స్పెషాలిటీ. సో ఇక్కడ ఏదైనా జరగచ్చు, అటైనా తిరిగిపోవచ్చు అనేది చెప్తానమాట. దాని తర్వాత ఈ మనిషి అన్నవాడు సంఘజీవి తీరి చెప్తారు. నెక్స్ట్ రమ్య ఏమంటారంటే 100 మాటలు మాట్లాడతాను సార్, 1-2 నోరు జారి ఎవరినైనా సరే తిట్టినా సరే పట్టించుకొని కూర్చొని అలా చేయను, మాట్లాడితే అయిపోతుంది కదా అనుకుంటాను. బట్ మనతో ఉండి మనం ఒకటి అనుకున్న తర్వాత అక్కడ వేరే జరిగితే నేను తీసుకోలేను, అదే జరిగింది, నేను తీసుకోలేక అందుకే నమ్మకం కోల్పోయాను అన్నదిగా చెప్తారు. సో మనం ఒకటి అనుకున్నాం, మాట అనుకున్నాం, కానీ అక్కడ వేరే జరిగింది, నేను తీసుకోలేకపోయా. ఇవన్నీ చూస్తా ఉంటే నా డౌట్ స్టార్ట్ అయ్యి డిగ్ గ్రాఫ్ అలా 100% పెరిగిపోయింది అనమాట. ఓకే, వీళ్ళు ఆహు అనే బయట చేసుకొని వచ్చారు, కానీ దెబ్బపడింది మాత్రం ఈవిడికి, అది సంగతి. కానీ ఇప్పుడు చెప్పుకోలేరు, ఉంచుకోలేరు అన్నట్టు ఉంటుంది, బయటికి చెప్పలేరు, ఎందుకంటే తప్పు వీళ్ళది కూడా ఉంటుంది. ఈ బయట పడిపోయారు కాబట్టి, మీరు అవుట్ అయిపోయారు కాబట్టి మీరు ఏదైనా చెప్తారని జనాలు అంటారు. దాని తర్వాత ఇంకా యానిమల్స్ ఇచ్చి ఒక్కొక్కరిని కంపేర్ చేయమన్నారు. ఆవిడ ఫస్టే గుంటనకు కనంగానే తనుజ దగ్గరికి ఇచ్చారు కన్నింగ్ అని చెప్పి. నేను మొత్తం చెప్పిన ఒకటి చెప్పి ఇంకా ముగిచేద్దాం. తనుజ ఒక డ్రామా క్వీను, సీరియల్ డ్రామాలో ఉంటుంది, క్లియర్గా అబ్జర్వ్ చేసా. ఒక బాండ్ ఎండ్ అయిపోతే ఇంకొక బాండ్ పెట్టుకుంటూ ఉంటుంది, క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, జలసీ ఫీల్ అవుతుంది. ఆవిడ మాధురి గారు మాట్లాడుకుంటే మాధురి గారు చాలాసార్లు తీసుకెళ్ళిపోయాదంట జలసీతో. సో ఇలా తాబేలు, రాము ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. లాస్ట్లో ఇంకా ఆవిడకి ఒక మంచి మాట చెప్పారు. బయట ఆవిడ దాన్ని అబ్జర్వ్ చేసి, లోపల ఆవిడ గేమ్ని అబ్జర్వ్ చేసి ఒక మంచి మాట చెప్పారు. అది పాటిస్తే, అది కనుక నేర్చుకుంటే ఆవిడకి వెళ్ళిపోతుంది. ఆయన చెప్పిన మంచి మాట ఏంటంటే, బిగ్ బాస్ నుండి ఎంతో కొంత నేర్చుకొని వెళ్ళాలి. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఓకేనా? సో అది నేర్చుకో. మాట్లాడే ముందు, ఆ మాటలు జనాలకి చేరవేసే ముందు 10 సార్లు ఆలోచించుకోకపోతే లైఫ్లో వెనకబడిపోతాం. సో నోరు జారి ఏదో ఒకటి గబుక్కుని అనేసాం అనుకో, లైఫ్లో వెనక్కుంటాం. ఒకసారి ఆలోచించుకోండి, మీకు జరిగిన కానీ ఇక్కడ కానీ ఏదైనా సరే మాటలు వదిలేసే ముందు, అమ్మాయిలు పిచ్చోడని కానీ, లేదంటే బయట సంఘటనలు కానీ ఏవైనా సరే 10 సార్లు ఆలోచించుకొని అప్పుడు పెడితే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మాత్రం వెనకబడిపోతాం సమాజంలో అన్నట్టు చెప్పారన్నమాట. సో అది బజ్ ఇంటర్వ్యూ. బాగానే ఉంది, బాగానే చేశారు. అరిచేసి గోల్ చేసి అలాంటివి ఏమి లేవు. స్మూత్గా ఎక్కడ ఎంతవరకు తీసుకెళ్ళి, ఎక్కడ బెండ్ చేయాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ కరెక్ట్గా అడగాలి, ఎక్కడ ఇగ్నోర్ చేసేయాలి అని చెప్పి ఒక సమపాలలోనే వెళ్తున్నాయి. బాగున్నాయి. ఇప్పటివరకు నేను ఎంజాయ్ చేసిన బజ్ ఇంటర్వ్యూస్ కన్నా ఈ సీజన్ బజ్ ఇంటర్వ్యూస్ మాత్రం బాగున్నాయి. మీరు కూడా బజ్ ఇంటర్వ్యూ చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.